అందరికీ నమస్కారం అండి. అమలాపురంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది కదండి, చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ కళ్యాణాలు ఎక్కువగా జరిపిస్తారండి. గుడి లోపలైతే చాలా బాగుంటుందండి. అది నైట్ టైం గనక ఇంకా బాగుంటుంది అనమాట. గుడి లోపలికి వెళ్లే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. నైట్ టైం కదండి, జనం అయితే ఎవరు లేరనమాట. అక్కడక్కడ ఒక్కరో ఇద్దరో అలా ఉన్నారు. నాకు ఎప్పటి నుంచో వెంకటేశ్వర స్వామి గుడి నైట్ టైం చూడాలని కోరికండి. ఎప్పుడైనా నైట్ టైం అటుగా బస్ లో వచ్చామనుకోండి, ఆ టెంపుల్ చూడడానికైనా విండో సీట్ లో కూర్చుంటానండి. అంత ఇష్టం అండి ఈ టెంపుల్ అంటే. ఇవన్నీ కూడా కళ్యాణ మండపాలేనండి. పెళ్లిళ్ళ సీజన్ లో అయితే అసలు ఖాళీ ఉండదన్నమాట. మా రిలేటివ్స్ లో చాలా మందికి ఇక్కడే కళ్యాణం జరిపించారు. అప్పుడు కొంచెం చిన్నతనం అండి, పెద్దగా గుర్తుండదు కదా. విష్ణుమూర్తిని చూసారా చెరువు మధ్యలో ఎలా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఫ్రంట్ నుండి చూపిస్తానండి. ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. టెంపుల్ లో కూర్చుంటే ఇంకాసేపు కూర్చోవాలి అన్నట్టుగానే ఉందండి. అంత ప్రశాంతంగా ఉందన్నమాట. లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా బాగుందండి. విగ్రహం చూస్తేనే కన్నుల పండగండి బాబు. అంత బాగా డెకరేట్ చేశారండి పువ్వులతోటి. నిజంగా చెప్తున్నానండి, వీడియో గానీ ఫోటో గానీ తీసుకుంటాను అని అడిగితే వద్దని చెప్పారు. నా వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది ఉన్నారండి ఈ టెంపుల్ కి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు? వాళ్ళకి తెలుస్తుందండి నేను చెప్పింది రైటా రాంగా అనేది. గుడి లోపలండి వెంకటేశ్వర స్వామికి అయితే ఫోటో అయితే తీయనివ్వలేదు. అక్కడ లోపల వీడియో గానీ ఫోటో గానీ తీయకూడదంటండి. తలనీలాలు ఇస్తారు కదండి, ఈ సందులోంచి వెళ్ళాలన్నమాట. మా బావానికి ఫస్ట్ మొక్క అయితే ఇక్కడే ఇచ్చామండి. లోపలికి కదా నైట్ టైం అని వెళ్ళలేదు. నేనేమనుకున్నానంటే మొక్కిచ్చిన తర్వాత చెరువులో చేస్తారేమో స్నానాలు అనేసి అనుకున్నాను. చెరువులో చేయకూడదంటండి. మొక్కులు ఇచ్చే రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్ ఎదురుగానే ట్యాప్ ఉంటుందన్నమాట, అక్కడే చేయాలంట. ఇక్కడైతే నేరేడుపళ్ళు చెట్టు ఉండేదండి, ఇప్పుడైతే ఎండిపోయినట్టుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక కవర్ తో అయితే నేరేడుపళ్ళు ఏరుకున్నాను. ఇప్పుడు కూడా నేరేడుపళ్ళు సీజన్ కదా అని చూసాను, చెట్టు ఎండిపోయినట్టుందండి. ఇక్కడ కూర్చోడానికి బల్లలు కూడా ఉన్నాయి చూసారా. చాలా పెద్ద ప్లేస్ అండి ఇది. వారమంతా కష్టపడుతూనే ఉంటాం కదండి. వారంలో చివరి రోజు ఈ టెంపుల్ లోకి వచ్చి కూర్చున్నాం అనుకోండి, వారం అంతా మనం పడిన కష్టం అంతా మర్చిపోవచ్చు అనమాట. అంత బాగుంటుందండి. నాకైతే అక్కడ నుంచి రావాలనిపించలేదండి, ఇంకాసేపు అలా కూర్చుని ఉండిపోవాలనిపించింది. పక్కనైతే ఇంకో టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ పేరు అయితే నాకు ఐడియా లేదు, ఓపెన్ చేసలేదండి. లోపలికి వెళ్తే తెలిసేదేమో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.